తమిళనాడులో ఉన్న ఫేమస్ అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 3 టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ట్రిప్కి ఓవరాల్గా బడ్జెట్ ఎంత పడుతుంది పర్ హెడ్ అని A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాము. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకంటూ ఎలా వెళ్ళాలని ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. విజయవాడ నుంచి దిండిగల్ జంక్షన్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వడం వల్ల మనకి నైట్ ట్రైన్లో జర్నీ సరిపోతుంది, మనం అక్కడ రూమ్ రెంట్ సేవ్ చేయొచ్చు. ట్రైన్ డీటెయిల్స్ నేను కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. దిండిగల్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మనల్ని అయితే ఈ కామరాజర్ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ నేమ్ చూడంగానే మా ఫ్రెండ్ గుర్తొచ్చాడు, కామిస్ట్ గాడు. ఈ టెంపుల్ దాదాపు 21 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే బస్సెస్ నేను కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ 40 మినిట్స్కి బస్సు ఉంటుంది. అండ్ 15 రూపీస్ ఛార్జ్ చేశారు 21 కిలోమీటర్స్కి. మామూలుగా సెపరేట్ ఆటోలు అయితే 1000 to 1500 ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. 40 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గర రీచ్ అవ్వడానికి. మీరైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరే దిగుతారు ఈ బస్సులో వెళ్తే. కనిపిస్తున్నదే పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది టెంపుల్. అండ్ మీకు బస్సులో వస్తే కనుక ఈ హోటల్ దగ్గర దిగుతారు. అండ్ బస్ స్టాండ్ పేరు కూడా పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇక్కడ దగ్గరలో ఎటువంటి హోటల్స్ ఉండవు, హైవే మీద ఉంటాయి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో. లేదు అంటే మీరు దిండిగల్ బస్ స్టాండ్ దగ్గర అక్కడే రూమ్స్ తీసుకొని స్టే చేయాల్సిందే. కార్లో ఆల్టింగ్ అయితే మాత్రం ఇక్కడ ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి. ఇదైతే నైట్ కార్లో ఆల్టింగ్ అయ్యి ఈ ఫ్రీ వాష్రూమ్స్ యూజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోవచ్చు. మనమైతే ఫ్రీ వాష్రూమ్స్ యూజ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాము స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది, వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది. టెంపుల్ ఫ్రంట్ వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్యాక్ సైడ్ వే ఓపెన్ చేశారు. అండ్ ఈ టెంపుల్ ప్రైవేట్ అండర్లో నడుస్తుంది, గవర్నమెంట్ అండర్లో కాదు. ఒక ప్రైవేట్ అండర్లో నడుస్తూ కూడా ఇంత నీట్గా ఉందంటే టెంపుల్. వీళ్ళు ఎక్కడ మనీ ఛార్జ్ చేయట్లేదు, అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. దర్శనం టికెట్ కూడా ఫ్రీయే. అండ్ విఐపి అయినా కామన్ మ్యాన్ అయినా ఒకేలా ట్రీట్ చేస్తారు. ఒక ఆర్మీ సోల్జర్స్ని మాత్రమే వీళ్ళు స్పెషల్గా ట్రీట్ చేస్తారు. సైనికులు వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టి మరి మనల్ని రక్షిస్తున్నారు కాబట్టి. అండ్ ఈ టెంపుల్లో హుండీలు కూడా ఉండవు. మనం దర్శనానికి స్టార్ట్ అవ్వగానే మనకి ఫస్ట్ ఆ పరమేశ్వరుడు దర్శనం ఇస్తారు. పరమేశ్వరుని దర్శనం చేసుకొని మనమైతే లైన్లోకి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది. తరువాత మనకి పోతురాజు స్వామి వారి విగ్రహం కనబడుతుంది. మన సైడ్ అయితే ఈ స్వామివారిని పోతురాజు స్వామి అంటాం, 23 అడుగులు ఎత్తుంటారు. మనమైతే అలా లైన్లోకి వెళ్ళిపోగానే ఈ టెంపుల్ వచ్చి దాదాపు 850 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. అండ్ ఇది ఒక గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ అండర్లో నడుస్తున్న టెంపుల్. ఇక్కడ భక్తిని భక్తిలా చూస్తున్నారు, అంతేగాని బిజినెస్లా అయితే చూడట్లేదు ఈ టెంపుల్లో. అలా లైన్లో వెళ్ళంగానే మనకి విఘ్నేశ్వర స్వామివారి దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళగానే మనకి కాలభైరవులు దర్శనం ఇస్తారు. కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోగానే మనకి పాతాళంలోకి స్టెప్స్ ఉంటాయి. టెంపుల్ అయినా సరే కుమారస్వామి వారు కొండ మీద ఉంటారు. ఈ యొక్క టెంపుల్లోనే కుమారస్వామి వారు పాతాళంలో ఉంటారు. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయింది. 10 నిమిషాల్లో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ అయితే. ఇక్కడ ఫేమస్ అందరికీ తెలిసిందే కరుంగాలి మాల. అసలు ఈ కరుంగాలి మాల ప్రైస్ ఎంత, అసలు ఈ ఎన్ని డేస్ స్వామివారి దగ్గర ఉంచుతారని చెప్పి A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ వారి దగ్గర కనుక్కున్నాను. ఈ కరుంగాలి మాల వీళ్ళకంటూ ఆన్లైన్ వెబ్సైట్ ఏమీ లేదు, మీరు టెంపుల్ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలంట. ఈ కరుంగాలి మాల డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. కరుంగాలి మాలకి ఎంత విశిష్టత ఏంటి అని చెప్పి మీకు నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది వీడియో. కరుంగాలి మాల ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి, కరుంగాలి మాల నియమాలు ఏంటి అని చెప్పి టెంపుల్ వారిని కనుక్కున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన ఛానల్లో. కరుంగాలి మాల సైజు ప్రైస్ చూద్దాం ఇప్పుడు. ఇది కరుంగాలి మాల 6mm మాల, ఇది 1000 రూపీస్ పడుతుంది. కరుంగాలి మాల 7mm వచ్చేసి 1300 రూపాయలు పడుతుంది. కరుంగాలి మాల 8mm వచ్చేసి 1400 రూపీస్ పడుతుంది. కరుంగాలి మాల 10mm వచ్చి 2000 రూపీస్ పడుతుంది. కరుంగాలి మాల కన్నా పవర్ఫుల్ శంగాలి మాల, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి 1500 పడుతుంది 8mmది. శంగాలి మాల రెడ్ కలర్ది 7mmది 1400 రూపీస్ పడుతుంది. కరుంగాలి మాల కన్నా పవర్ఫుల్ శంగాలి మాల అని చెప్పి నాకు టెంపుల్ వాళ్ళే చెప్పారు. ఇక్కడ కరుంగాలి మాలలు మెడలో వేసుకునే కాకుండా ఇంటికి మీద ధరించే కూడా ఉన్నాయి. 34,000 రూపీస్ అంట అది. ఇక్కడ మెడలో ధరించే కరంగాలి మాలలే కాకుండా కరంగాలి చెట్టుతో తయారు చేసిన విఘ్నేశ్వరుని బొమ్మలు, శంఖాలు దొరుకుతున్నాయి. ఇక్కడ దొరికే కరంగాలి ఐటెం ఏదైనా సరే 100% ఒరిజినల్.
చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నా దర్శనం అయితే 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి 15 కిలోమీటర్స్. అక్కడికి వెళ్తే మనం కేరళకి ఎంటర్ అయిపోతాము. టెంపుల్ ఆపోజిట్లో నాకు హరిభవన్ అనే హోటల్ కనిపించింది. ఇక్కడ ఉండే ఒకే ఒక హోటల్ ఇది. ఇక్కడ ఫుడ్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. కాంప్లిమెంటరీ స్వీట్ ఇస్తాడు, ఎక్సలెంట్గా ఉంటుంది భయ్య. పాతాళశంభు మురుగన్ టెంపుల్ దగ్గర మ్యాక్సిమం 4 అవర్స్ పడుతుంది మనం ఫ్రెష్ అయ్యి మొత్తం రెడీ అయ్యేపాటికి. టెంపుల్ దగ్గర దర్శనం అయిపోగానే మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మనం బస్సెస్లో కామరాజర్ బస్ స్టాండ్కి రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి స్టేషన్కి రీచ్ అయితే పళనికి ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్స్ కింద నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే బస్ స్టాండ్ దగ్గర కామరాజర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరైతే కూడా రీచ్ అవ్వచ్చు. అవి కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, బస్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. పళని రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. షేర్ ఆటో వాళ్ళు అయితే పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టెంపుల్ దగ్గరికి. మనం ఎప్పటి నుంచో అంతరించిపోతున్నాయి అనుకుంటున్న గుర్రబండ్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటి మీద మనం టెంపుల్కి వెళ్ళాలంటే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. కనిపిస్తుంది కదా ఆర్చ్, ఆ ఆర్చ్లోంచి వెళ్తే కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం అది. ఈ రైట్ సైడ్లో మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. దీనికి మెయిన్ పాయింట్ వచ్చి హోటల్ శుభం పక్క రోడ్లో ఇలా ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. ఈ లోపలికి వెళ్తే 4th షాప్ ఇది. దీన్ని షణ్ముగల్ మహల్ అంటారు. ఈ లైన్లో 4th షాపు. ఇక్కడ లోకల్ పీపుల్ దీన్ని షణ్ముగల్ మడం అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మడం అంటే మఠం. లోపల చూద్దాం, ఇట్లా ఉంటుంది లోపల. 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక సాప ఒక దిండి ఇస్తారు. కనిపిస్తుంది కదా, అది మన బ్యాగ్. మినరల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఈ 100 రూపీస్ ఛార్జ్ 24 అవర్స్కి. బడ్జెట్లో స్టే కావాలన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనమైతే రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అవుదాం. మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. కొండ మీదకి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. ట్రైన్ వే, స్టెప్స్ వే, రోప్ వే. రోప్ వే అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాకు ఇక్కడ నుంచి దగ్గరలో ఉంది ట్రైన్ వే. నేను అందుకే ట్రైన్ వే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చెప్పుల స్టాండ్, ఫ్రీ స్టాండ్. ఎవరైనా యూస్ చేసుకుంటే యూస్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ వెళ్తే మనకి ట్రైన్ వే వస్తుంది. పైకి ఫోన్స్ నాట్ అలౌడ్. ఇక్కడ మీకు ఎదురు ఎలక్ట్రికల్ వెహికల్ కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటుంది ట్రైన్ వే. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేసుకోండి ఎవరైనా సరే, అది దేవస్థానం వారు రన్ చేస్తున్నవి. ట్రైన్ వే టికెట్ ప్రైస్ వచ్చి 10 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయల టికెట్స్ ఉంటాయి. ఏ టికెట్ తీసుకున్నా సరే ఒకే ట్రైన్లో వెళ్తాము. కాకపోతే వెయిటింగ్ టైమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. మీ చాయిస్ బట్టి చూస్ చేసుకోండి. నాకైతే 10 రూపీస్ టికెట్స్ తీసుకున్నాను. నాకు 40 మినిట్స్ పట్టింది. మన ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ వేకి వించ్ వేకి చాలా తేడా ఉంది. ట్రైన్ అంటే బోగీలకి ఇంజన్ ఉంటుంది. ఈ బోగీలకి ఇంజన్ ఏమి ఉండదు, పైన మిషన్స్తో పైకి లాగుతారు. నేనైతే నార్మల్ డేస్లో వచ్చాను, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువ మంది ఉన్నారు. అదే మీరు ఫెస్టివల్ టైంలో అండ్ వీకెండ్స్ టైంలో వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు. వెయిటింగ్ టైం చాలా ఎక్కువ పడుతుంది. మనమైతే ఈ ట్రైన్ లోపలికి వెళ్ళిపోయి ఈ ట్రైన్ లోపల నుంచి మనం సిటీ వ్యూస్ చూద్దాం. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రైన్లో ఒక్క ట్రిప్కి 50 మంది పడతారంట. సో ఇప్పుడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది 5 మినిట్స్లో. సిటీ వ్యూస్ చూద్దాం. చాలా అంటే చాలా బాగుంది వ్యూస్ చూడడానికి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ టెంపుల్కి రావడం వల్ల. కింద నుంచి మీరు మెట్ల మార్గాన పైకి వస్తే మీరు ఈ వేలో ఎంట్రీ అవుతారు. ఈ వేలో నుంచి మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే దర్శనం టికెట్స్కి, ఫ్రీ దర్శనంకి, ఫోన్ లాకర్స్కి అయితే వెళ్తాము. దర్శనానికి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మన దర్శనం అయిపోతుంది. కింద నుంచి కొండ మీదకి 10 మినిట్స్ జర్నీ తర్వాత మనమైతే కొండ మీదకి రీచ్ అయిపోయాము. స్వామివారి దర్శనం చాలా తక్కువ మంది ఉన్నారంట, తొందరగా అయిపోతుందంట దర్శనము. ఇప్పుడు నేను చూపిస్తున్నారు చూసారా, ఇక్కడ స్వామివారి దర్శనం టికెట్స్ ఇస్తారు 10 రూపాయలు, 100 రూపాయలు. అండ్ సేవా దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఏ దర్శనం టికెట్కైనా సరే చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయితే అయిపోతుంది. స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు. మనమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాం ఇప్పుడు.
మనం పళని రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత మనం స్టేషన్ బయట నుంచి చూసినా కొండ కింద నుంచి చూసినా ఈ ఫ్రేమ్ మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంది స్వామివారిది. అలా కొంచెం ఎదురుగా నడుచుకొని వస్తే 100 రూపాయల ఎంట్రన్స్ టికెట్స్ కనబడుతున్నాయి. ఇది క్రాస్ చేసుకొని వెళ్తే మనకి రైట్ సైడ్లో మనకి ఫ్రీ దర్శనం ఎంట్రీ ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రీ దర్శనం ఎంట్రీ. ఫ్రీ దర్శనంకి వెళ్తే ఒక్క చోట కూడా ఆగాల్సిన పని లేదు. మనం కాకపోతే ఒక 100 to 250 మీటర్స్ కొంచెం ఎక్స్ట్రా నడవాల్సి వస్తుంది అంతే. స్వామివారి దర్శనం అయితే ఎవరికైనా సరే ఒకే ఈక్వల్ లెవెల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్లో మొబైల్స్ అసలు యూజ్ చేయకూడదంట, కోర్టు నోటీస్ అంటే ఇది. అక్కడ కనిపిస్తున్నారు కదా జనాభా, అక్కడి నుంచి 10 అడుగులు వేస్తే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా రిస్కీగా అయితే వీడియో తీస్తున్నాను. ఇది గుడి ప్రాంగణం, ఫ్రీగా ఉన్నాయి. ఎవరిని యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి. వీళ్ళు ఎక్కడ అయితే మనీ అయితే ఛార్జ్ చేయట్లేదు. అండ్ మనకైతే చాలా ప్రశాంతంగా అయితే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్పిరిచువల్ బుక్స్ అమ్ముతారు ఇక్కడ, స్వామివారి హిస్టారికల్ బుక్స్. అవి ఎక్కడ చూపిస్తాను ఒకసారి. దర్శనం కంప్లీట్ అయ్యాక బయటకు వస్తే మనకి ఇలా స్వామివారి హిస్టారికల్ బుక్స్, టెంపుల్ హిస్టరీ, స్వామివారి కీర్తనల పుస్తకాలు ఇక్కడ అమ్ముతారు. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్లో అవైలబుల్ ఉన్నాయి. పక్కనే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంది. కొండ మీద స్వామివారి ప్రసాదాల కౌంటర్లు అయితే టోటల్గా 5 కౌంటర్స్ అయితే ఉన్నాయి. మనమైతే స్వామివారి దర్శనం చేసుకొని ఇలా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ అన్నదానం కార్యక్రమానికి వెళ్ళే వే కనబడుతుంది. ఎగ్జిట్ అయిన పక్కన మనకి ఇలా క్యూ కనబడుతుంది. ఈ వేలో వెళ్తే అన్నదానానికి వెళ్ళిపోతాం. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం బయట మనీ పెడితే బయట ఫుడ్ దొరుకుతుంది, కానీ స్వామివారి అన్నప్రసాదం మాత్రం ఎక్కడా దొరకదు మనకి. కొండ మీద ట్రైన్ వేకి, రోప్ వేకి కరెక్ట్గా 200 to 300 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది నార్మల్ డేస్, అందుకే రోప్ వే ఎంత ఖాళీగా ఉంది. నేనైతే ఎగ్జిట్ వేలో ఉన్న ప్రసాదం కౌంటర్లో అయితే ప్రసాదం తీసుకున్నాను. ఇక్కడ స్వామివారికి లడ్డు, పులిహార, మురుకులు అంటే చక్రాలు స్వామివారి నైవేద్యంగా ఉంటాయి. మెయిన్ ఇక్కడ వచ్చి పంచామృతం చాలా ఫేమస్ ఇక్కడ. నేనైతే 5 పంచామృతం డబ్బాలు అయితే ప్యాక్ చేయించుకున్నాను. ఇప్పుడు మనం టెంపుల్ కిందకి వెళ్ళిపోదాం. మనం కొండ మీదకి 10 రూపీస్ టికెట్తో వచ్చాము ట్రైన్ వేలో, కానీ రిటర్న్ కిందకి వెళ్ళడానికి 30 రూపీస్ అంట స్టార్టింగ్ టికెట్. ఒకసారి అక్కడ చూసుకోండి. 10 రూపీస్ టికెట్స్ కావాలంటే 1.5 hours వెయిట్ చేయాలంట కంపల్సరీ. పాతాళశంభు మురుగన్ టెంపుల్ దర్శనం అయిపోయాక మనం పళని రీచ్ అయ్యి అదే రోజు పళని దర్శనం చేసుకొని నైట్ అక్కడే టెంపుల్ దగ్గర వెయిటింగ్ హాల్స్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి పళని నుంచి తిరుచెందూరుకి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద నేను మెన్షన్ చేస్తాను. ఆ ట్రైన్ కనుక క్యాచ్ చేయగలిగితే పళని నుంచి తిరుచెందూరు వెళ్ళడానికి ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా మీరు తిరుచెందూరు రీచ్ అవుతారు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇలా ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు 2 kilometersకి. ఇలా లోకల్ బస్సులు కూడా ఉంటాయి. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తీసుకెళ్ళి టెంపుల్ ఆపోజిట్లో డ్రాప్ చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చి రూమ్స్. ఎవరైనా నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయి తక్కువ బడ్జెట్లో. లేదు మాకు దేవస్థానం వారి రూమ్స్ ఇష్టం లేదంటే టెంపుల్ సరౌండింగ్స్లో హై రేటింగ్ హోటల్స్ తీసుకొని బుక్ చేసుకోండి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ 6:30 అవుతుంది. క్రౌడ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న సముద్రంలో స్నానం చేసి మనం అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళాలంట. ఈ సముద్రంలో స్నానం చేయడం వల్ల మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సముద్రంలో స్నానం చేయడం వల్ల చర్మ సమస్య వ్యాధులు తొలగిపోతాయని చెప్పి. ఇప్పుడైతే మనం సముద్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. ఇవి దేవస్థానం వారు ఫ్రీగా ప్రొవైడ్ చేసే వాష్రూమ్స్. ఇవి జెంట్స్కి అయితే ఓపెన్ టాప్గా ఉంది. పక్కనే లేడీస్ది ఉంది. కొంచెం ముందుకు వస్తే ఫ్రీ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇవి కూడా దేవస్థానం వారు రన్ చేస్తున్నారు. పక్కనే క్లాక్ రూమ్స్ ఉన్నాయి. బ్యాగ్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మన బ్యాగ్లో ఏమైనా వాల్యుబుల్ వస్తుందని చెప్తే ఇంకో 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మన వస్తువుని మనకు సేఫ్గా అప్పచెప్తారు. మనమైతే సముద్ర స్నానం చేసి స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. 2 hours పడుతుంది అన్నారు ఫ్రీ దర్శనం. ఒకసారి చూద్దాం ఎంత టైం పడుతుందో. అండ్ నేను దారిలో వెళ్తుంటే ఇక్కడ అందరూ ఇలా లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఏంటి అని అడిగితే తీద్దామన్నారు. ఇక్కడ ఒక బావి ఉంటుంది స్వామివారిది. ఆ బావిలో స్నానం చేయడం కోసం వీళ్ళందరూ వెయిటింగ్ అని నేను అనుకుంటున్నాను. టెంపుల్ యొక్క ఎంట్రన్స్. దీని లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మన దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఈ లోపలికి వెళ్ళంగానే మనకైతే గజేంద్రుడు కనిపించారు. వీటికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే ఎవరన్నా మనీ ఇస్తేనే తొండంతో ఆశీర్వాదం ఇస్తుంది, లేకపోతే ఇవ్వట్లేదు. నా పక్కన ఒక మనిషి వెళ్ళాడు, డబ్బులు ఇవ్వకుండా తల ఉంచితే ఆశీర్వాదం ఇవ్వలేదు. ఇది మనం ఎవరికి చాలా వరకు నచ్చదు. ఎందుకంటే గజేంద్రుడు ఉండేదే హెవీ వెయిట్తో ఉంటాడు. అలా అంతసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉంటే కాళ్ళు ఇదవుతూ ఉంటాయి. ఒకసారి చూడొచ్చు. ఆ కాలు మార్చి ఈ కాలు ఎత్తడం, ఈ కాలు మార్చి ఆ కాలు ఎత్తడం చేస్తున్నాడు. సో ఇది ఒక్కటి మార్చుకుంటే మన సనాతన ధర్మంలో కొంచెం బాగుంటుంది. ఈ విషయం పైన మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైనటువంటి నెమళ్ళని ఇక్కడ పరవాని అంటారు. ఈ పరవానీలను గుడి చుట్టుపక్కల స్వేచ్ఛగా తిరుగుతూ మనకు కనిపిస్తాయి. దేవస్థానంలోకి ఇలా ఎంట్రన్స్ అవ్వగానే మొబైల్ లాకర్స్ ఉంటాయి. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు మొబైల్ పెట్టుకోవడానికి. అండ్ పక్కనే 100 రూపీస్ అండ్ 10 రూపీస్ టికెట్స్ దర్శనం అయితే టికెట్స్ ఉన్నాయి. ఫ్రీ దర్శనానికి అయితే మ్యాక్సిమం 2 అవర్స్ అయితే టైం పడుతుంది. స్వామివారి ఆలయంలోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఇలా దారి ఉంటుంది. ఈ దారిలోకి వెళ్ళంగానే కుడి చేతి పక్క 10 రూపాయలు 100 రూపాయలు దర్శనం టికెట్స్ ఇస్తున్నారు. అక్కడే ఫోన్ లాకర్ కూడా ఉంటుంది. ఒక ఫోన్కి 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, యూజ్ చేసుకోండి. అలా రైట్ సైడ్ తిరగగానే 10 రూపాయలు 100 రూపాయలు దర్శనం క్యూస్ అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనానికి డెడ్ ఎండ్కి వెళ్ళిపోవాలి. అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది, చూపిస్తాను. స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మగవారు అయితే సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. ఒంటి మీద బనియన్ కూడా ఉండకూడదు, పంచెతో రావాలి. మనం వచ్చిన దారి ఇది. ఈ ఎడమ చేతి పక్కన మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ కూడా ఉంది. ఈ రెండిటికి మధ్యలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి గుడి క్లోజ్ అయ్యేంత వరకు అన్నదాన కార్యక్రమం అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందంట. దాదాపు రోజుకి 5,000 నుంచి 6,000 మంది అయితే అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక బంతికి వచ్చి 270 మంది అయితే తినచ్చంట. గుడి లోపల ఆర్కిటెక్చర్ ఇది. అసలు ఫోన్స్ యూజ్ చేయకూడదు టెంపుల్లో. స్వామివారి దేవస్థానం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా పూర్తి కాలేదు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మనకి అమ్మవారి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. ఈ అమ్మవారి టెంపుల్కి లోపలికి 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎలా ఉండదు. లోపల ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఈ అమ్మవారికి ఉయ్యాల కడితే సంతానం ప్రాప్తి కలుగుతుందంట. అమ్మవారు లోపల గృహలో కొలువై ఉంటారు. ఈ గృహ సముద్ర అలల తాకిడి వల్ల ఏర్పడిందంట. లోపల ఫొటోస్కి వీడియోస్కి పర్మిషన్ లేదు. ఇది తిరుచెందూరు యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తిరుచెందూరులో ఓవరాల్గా మనం దర్శనం చేసుకుని అన్నదానం చేసి బయటికి రావడానికి ఓవరాల్గా 3 to 4 అవర్స్ పడుతుంది. తిరుచెందూరు నుంచి డైలీ చెన్నైకి తిరుచెందూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈవినింగ్ 8:25కి అది ఎక్కితే కనుక ఎర్లీ మార్నింగ్ చెన్నై రీచ్ అవుతారు. అక్కడ నుంచి మీ హోమ్ టౌన్కి రీచ్ అవ్వచ్చు. లేదా దగ్గర ఉన్న తిరువన్వేలి జంక్షన్ నుంచి మీకు డైలీ తెలుగు స్టేట్స్కి ట్రైన్స్ ఉంటాయి. నేను కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా మోటివ్గా ఉంటుంది, ఇంకా చాలా వీడియోస్ ట్రావెల్ వీడియోస్ చేయాలని. మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.